ఈ మధ్యకాలంలో ద్వేషాలు, కోపాలు, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు నిందించడం ఇవి చాలా ఎక్కువైపోయాయి. దానివల్ల ఏంటంటే ఎవరికీ మనశ్శాంతి ఉండట్లేదు. సో ఆ విధమైన పరిస్థితుల్లో నిజంగా మనం ఉండాలా అన్నది అందరూ ఆలోచించుకోవాల్సినది. ఎందుకు ఒకరి మీద ఒకరు ఇంత ద్వేషాలు పెంచుకుంటున్నాం, ఏ కారణాల వల్ల ఇవి పెంచుకుంటున్నాం అన్నది మనం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఆనందంగా జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం మనం అంతా. కానీ ఈ విధమైన ద్వేషాలు, అభిప్రాయ భేదాలు, ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించినప్పుడు ఒక కాలేజీలో ఒక ప్రొఫెసరు వాళ్ళ పిల్లలకి చెప్పారట, మీరు ఎవరినైతే ద్వేషిస్తారో వాళ్ళ పేరు ఒక చిన్న బంగాళదుంప మీద, పొటాటో మీద రాసి, మీకు ఎంతమంది ఈ విధంగా శత్రువులు అవుతున్నారో వారందరి పేర్లు రాసి చిన్న చిన్న బ్యాగుల్లో మీరు ఆ బంగాళదుంపల్ని, పొటాటోస్ని క్లాసుకు తీసుకురమ్మన్నట్ట. సో మరుసటి రోజు స్టూడెంట్స్ ఒక ప్లాస్టిక్ బ్యాగులో వాళ్లకు ఎవరైతే గిట్టదో వాళ్ళ పేర్లన్నీ రాసుకొని వచ్చారట. ఒకరు 2, ఇంకొకరు 3, ఒకరైతే 5, ఈ విధంగా వాళ్ళు ప్యాకెట్లు తీసుకొని వచ్చారట. అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ అన్నారట, వీటిని మీరు మీతో పాటు ఒక వారం రోజులు ఉంచుకోవాలి అని చెప్పారట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ రాత్రి పడుకున్నా కూడా ఇవి మీతో పాటే ఉండాలి అని చెప్పేసి. కాబట్టి మొదట తీసుకున్నారు. ఒక రోజు అయ్యేసరికి ఆ బంగాళదుంపలు, ఆ పొటాటోస్ చెడిపోయి అందులో వాసన రావడం మొదలుపెట్టింది. అయినా కూడా వాళ్ళు ఈ గేమ్లో ఎంటర్ అయ్యారు కదా, అందుకనే వారం రోజులు వీటిని భరించాల్సి వచ్చింది. అంటే ఇక దుర్గంధం ఎంత పెరిగిపోయిందంటే ఇక భరించలేము అన్న స్థాయికి వాళ్ళు వచ్చేశారు. సో వారం రోజులు గడిచిన తర్వాత ప్రొఫెసర్ అన్నారట, ఇప్పుడు మీరు ఈ బంగాళదుంపలు, ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగుల్లో వెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. అంటే వాళ్ళందరూ కూడా ఎంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎప్పుడు దీన్ని వదిలించుకుందాము అని చెప్పి వాళ్ళందరూ డస్ట్బిన్లో వేశారట. వేసిన తర్వాత ఆయన అడిగారట, ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఎంతో హాయిగా ఉంది. ఈ వారం రోజులు ఎంత దుర్భరాన్ని మేము భరించామంటే దీన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని అనుకున్నామని. మరి ఒక బంగాళదుంపతో మీకు ఒక వారం ఎంత కష్టమైతే, ఇటువంటి వ్యక్తులు మా శత్రువులు అని చెప్పి జీవితాంతం వాళ్లను మనలో మనం భరిస్తూ వెళ్తున్నాం. దానివల్ల ఎంత దుర్భరం అవుతుంది జీవితం ఆలోచించండి. అందువల్ల మనం ఎందుకు ఎవరితో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు అనవసరంగా ఈ వైషమ్యాలు, ఈ విరోధాలు పెంచుకుంటున్నాం అన్నది కూడా ఆలోచించుకోవాలి. అందరితో స్నేహంగా ఉంటూ మంచిని పంచుతూ మనం అందరం కూడా ముందుకు వెళితే ఈ భూమి ఏదైతే ఉందో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో ఆనందమయంగా ఉంటుంది అన్నది ఈ ఉదాహరణ ద్వారా మనం అందరం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి ద్వేషాలు పెంచుకోకండి, ఒకరినొకరు నిందించుకోకండి, అందరూ కలిసికట్టుగా మంచి ఆనందంతో అందరం ముందుకు వెళదామన్నది ఆలోచించుకోవాల్సిన అంశం. నమస్కారం.